క్లాప్స్ కొట్టండి. అలాగే సీనియర్ ఉపాధ్యాయులు మన పాఠశాల విద్యాశాఖ ఏపీఓ ఎంజీఎన్ఆర్ఈ చీఫ్ గెస్ట్ తరఫున సార్ గారిని వేదిక పైన ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే సీనియర్ ఉపాధ్యాయులు శ్రీనివాసన్ సార్ గారిని వేదిక పైన ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే పాఠశాల ఎస్ఎంసి కమిటీ చైర్మన్ దస్తగిరి జనార్దన్ వేదిక పైకి రావాలి. నరసన్న బీఈడి కంప్లీట్ చేసినటువంటి ఓల్డ్ టీటీసీ కంప్లీట్ చేస్తున్నటువంటి విద్యార్థిని బి సుజాత మీ యొక్క అనుభవాన్ని అలాగే జయన్న వేదిక పైకి రావాలి. జయన్న గారు
ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి హాజరైనటువంటి వేదిక పైన అలంకరించినటువంటి మన చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి ఏపీఓ సార్ గారికి మా స్వాగతం పలుకుతున్నాం సార్. అలాగే మన స్కూల్ కమిటీ చైర్మన్ అయిన దస్తగిరి గారికి కూడా మా స్కూల్ తరఫున మా యాజమాన్యం తరఫున మీకు స్వాగతం పలుకుతున్నాము. వేదిక పైన కూర్చున్నటువంటి అందరి గ్రామ పెద్దలందరికీ కూడా మా తరఫున, స్టాఫ్ తరఫున, పిల్లల తరఫున స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి ముఖ్య కారణమైనటువంటి తల్లిదండ్రులు మీ పిల్లలే ముఖ్యమనుకొని స్కూల్ వైపు ఒక అడుగు వేసి మీ పిల్లల యొక్క ప్రగతిని తెలుసుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మా స్కూల్ తరఫున మీ అందరికీ కూడా శుభాభివందనములు, స్వాగతం అండి. మీకు పని ఉంటాయి కానీ పిల్లల కన్నా పని ఏది ముఖ్యం కాదు. పిల్లల కోసమే మీరు అందరు కూడా పనిచేసేది. సో పిల్లల కోసం మీరు బడికి నెలకొకసారైనా వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమనేది కనుక్కొని టీచర్స్తో మాట్లాడి, నాతో మాట్లాడి మీరు వెళ్తే బాగుంటుంది. తర్వాత మీరు ఇంటి దగ్గర ఒక రిక్వెస్ట్ నేను చేసేది ఏమంటే, పిల్లలు బాగా ఫోన్కి, టీవీకి, రేడియోలకి అలవాటు పడిపోతున్నారు. దానివల్ల చదువు పట్ల అశ్రద్ధ వహిస్తున్నారు. వాళ్ళు నెగ్లిజెన్స్, ఇంట్రెస్ట్. మీ పిల్లలు ఎట్లా అంటే చూసి రమ్మంటే కాల్ చేస్తారు, అట్లా ఉన్నారు పిల్లలందరూ కూడా. ఇక్కడ పిల్లలు చాలా చాకచక్యంగా యాక్టివ్గా ఉన్నారు, కానీ చదువు అంటే మాత్రం ఎందుకో నెగ్లిజెన్సీ. పిల్లలకి చాలా ఆవేదన. ఎంత చెప్పినా వాళ్ళలో చేంజెస్ రావడం లేదు. ఇది మేము ఒక్కటే చేసే పని కాదు. పేరెంట్స్, టీచర్స్, స్కూల్ అంతా కలిస్తేనే ఆ పిల్లల బంగారు భవిష్యత్తుని మేము వేయగలుగుతాం. సో ఈ రోజు నుంచి మనమందరూ కలిసి ఈ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పాటుపడదామని చెప్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మిత్రమా ఒక మాట, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అన్నీ మన రక్త సంబంధాలు. ఇవి గాక మన ఇష్టాలను, మన కష్టాలను పంచుకునేది స్నేహితుడు మాత్రమే. ఆ స్నేహితులను ఇచ్చే ఆలయం ఈ బడి. ఇది ఒక బడి కాదు నేస్తమా, మన కన్న తల్లి ఒడి. మనకు అన్నం ఇచ్చే మడి, మనకు జ్ఞానం ఇచ్చే గుడి, మన తలరాతల తడి. కనుకే ఆ పాట తడితో మీకు అందిస్తున్న ఈ పాట. తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి, అక్షరం అందించి బతుకు ఆనవాల నింపి. వెన్నెల్లాగా పెంచి మము తరాలకు పంచి, అక్షరాందించి బతుకు ఆనవాల నింపి.